అరే ఇక్కడికి రావడం పర్వాలేదు సార్ చేయండి ఆయన కాన్ఫిడెన్స్ ఆయన నాకివ్వడం. మేము కూడా ఏంటంటే పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమున్నాయని చెప్పి చూస్తాం. కొన్ని కాంప్లికేటెడ్ కేసుల్లో వచ్చిన కేసుల్లో ఏం కాదు చెప్పి పడుకోబెట్టి కత్తి పెట్టి కోజు అనేది ప్రాబ్లమ్స్ అయిపోతే మళ్ళీ మీకు రోజు చూస్తాను రోజు పేపర్లు వస్తూనే ఉంటాయి. సో అందుకని చెప్పేదంటే పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సర్జన్ ఎక్స్పీరియన్స్. సో పేషెంట్ మన దగ్గరికి కాన్ఫిడెన్స్లో వస్తే మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏం కాదులే చేద్దాం, దీన్ని ఎలాగైనా సరే మనం రక్షిద్దాం, మంచిగా ఆపరేషన్ చేద్దామని చెప్పేసి అది ఉంటుంది. అలా కాకుండా ఉంటే ఆయన లేదు సార్ మీరు ఎట్టనంటే బతికిందంటే మన చేతిలో కొన్ని ఉండవు. ఎంతవరకు మా దగ్గర ఉంటాయి అనేది కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి మాకు కూడా. ఎందుకంటే మేము కూడా దేవుడు నమ్ముతాం, ఆ దేవుడు అందరికీ కొంత లిమిటేషన్ అనేది పెడతాడు ప్రతి ఒక్కరికి కూడా. సో ఆ విధంగా ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో నేను ఆయనకు ఆపరేషన్ చేయగలిగినాను. లేకపోతే అంత ఈజీగా అయ్యే ఆపరేషన్ అయితే కాదు దీనికి. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యశోదల ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అనేది నాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కానీ అక్కడ నా ఫ్రెండ్ కోదండరావు అని ఉంటాడు, నా క్లాస్మేట్ అతని ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను కొంచెం క్రిటికల్ ఉన్నా పర్వాలేదు సార్, వెంకరెడ్డి సార్ బాగా చూస్తారు, సార్ ఎక్స్పీరియన్స్ బాగుందని నెట్లో కూడా చూస్తే సార్ 100% సక్సెస్ వచ్చింది. ఉన్నందుకు సార్ ముందే చెప్పాడు కొంచెం క్రిటికల్ ఉంది, భయపడకు, మీరు ధైర్యంగా ఉంటే మంచిగా అవుతుందని చెప్తే యశోద వెళ్ళడం జరిగింది. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. కానీ మా మిత్రులు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళేటప్పుడు అందరూ కొంచెం నర్వస్ అయ్యారు. కానీ సార్ కొన్ని 2-3 విషయాలు నాకు ముందు చూపించడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది. కానీ కొన్ని పార్ట్స్లో వేల్స్ కూడా బాగున్నాయి, అక్కడ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అదొక్కటి నా మైండ్లో ఉన్నది. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉన్నది, నేను బతుకుతలే నాకేం కాదు. ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా మీరు చేయండి సార్ అని మా ఫ్రెండ్ ఇక్కడ మా బాల్య మిత్రుడు ఎంబడి ఉన్నారు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ధైర్యంగానే ఉండి ఇంక ఏదైనా కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇక యశోద మీద ఒక నమ్మకం, సార్ మీద మేము నెట్లో ఇక్కడ ముంబైలో నా పార్ట్నర్ ఉంటాడు, బిజినెస్ పార్ట్నర్, అతను కూడా చెక్ చేస్తే సార్కి పేరు బాగుంది, ధైర్యం చెల్లుకోండి. ఇవన్నీ కలగలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీద ఒక నమ్మకంతోనే వెళ్ళాం. సార్ చేయడం బాగుంది, నాకైతే పునర్జన్మనిచ్చి చాలామంది అన్నారు మీ సార్ కూడా మీకు అయింది అని. అంత ఈజీ ఆపరేషన్ కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడక్కడ కలుస్తున్నారు సార్. కానీ మీరు తొందరగా కోలుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక నెల తర్వాత నేను లేచి బయట తిరగడం స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి. ఈ సార్కి దేవుడు ఇంకా బాగా ఇది ఇచ్చి ఇంకా నాలాంటి ఇబ్బందికరమైన ప్లేస్ ఇస్తున్నా. సార్కి అయితే మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోటల్ యశోద టీం మొత్తాన్ని ఈ ప్రెస్ మీట్లో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అక్కడ నా ఫ్రెండు కోదండరాం లేకపోతే యశోద వెళ్ళేవాడిని కాదు. అయితే నిమ్స్కి చెప్పేది సపోజ్ నిమ్స్కి వెళ్ళాం. కానీ నిమ్స్కి వెళ్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రాలేదు. తర్వాత కిమ్స్ అన్నాడు, 2-3 అప్పలో కూడా చెప్పారు. కానీ ఇంకా మా మిత్రుల వల్ల యశోద మొదటి నుంచి కొంచెం నాకు మైండ్లో కూడా ఉన్నది. ఒక 8 years క్రితం మా అమ్మ సుస్థ అయితే అప్పుడు యశోద తీసుకుపోవాలని థాట్ వచ్చింది, కానీ తీసుకురాలేకపోయాను. అందులో మా అమ్మ కోల్పోయాను. అందుకనే యశోద ట్రీట్మెంట్ చాలా టాప్ ఉంటుంది. ఎందుకంటే తీసుకుంటున్నాం అది అయిన వాళ్ళకే తెలుస్తుంది.
ఇంత పెద్ద సర్జరీ అయినా ఇక్కడ ఒక చిన్న పెయిన్ కూడా కాలేదు సార్. ఒక్క రోజు కూడా నేను ఫీల్ కాలేదు పెయిన్ అయింది అనేది. అందుకని సార్ అయితే అలాంటి ఇంకా ఎంతోమందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫ్యామిలీ తరఫున మా మిత్రుల తరఫున సార్ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అందులో నేను యాక్టివ్గానే ఉంటుంది, కానీ సడన్గా ఒకరోజు రాత్రి కూడా కొంచెం పై తిరిగినట్లయింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ రెండు కొంచెం తిమ్మిరిలాగా వచ్చింది. ఒక నిమిషం పట్టు ఆ రోజే ఒక గంట లోపల 2 సార్లు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 2 టైమ్స్ వచ్చిందండి. ఇంకా డౌట్ వచ్చి ఏదో కొంచెం పారాలసిస్ ఛాన్సెస్ నాకు కనిపిస్తాయని మహబూబ్ నగర్ ప్రదీప్ గుబ్బా అని మన ఆరోగ్య హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించారు. అక్కడ ఎంఆర్ఐ అన్ని చేసిన తర్వాత ఈసీజీలో కొంచెం ప్రాబ్లం చూపించింది. అప్పుడు 2D ఈకో చేయించింది. ఈ మన ప్రణయ్ షామిల్ హాస్పిటల్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎంతకైనా మంచిదని ట్రాప్ టెస్ట్ కూడా చేసేసాం. దాంట్లో నెగిటివ్ కనిపించింది. ఎస్విఎస్లో ఎంజియోగ్రఫీ చేయించాం. అయితే దాంట్లో మల్టీప్లాక్స్ ఉన్నాయి. మల్టీప్లాక్స్ ఉండి తర్వాత ఇంకోటి ఏంటంటే హార్ట్లో ఒక కొంత పార్ట్ కూడా డెత్ అయిందని అక్కడ మన విజయానంద సార్ సార్ చెప్తే అక్కడ నుండి మీరు నిమ్స్కి వెళ్ళండి, లేదంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ మన దగ్గర మసిలీస్ లేవు, ఇక్కడ మనం చేయలేమని చెప్తే నిమ్స్కి వెళ్ళాం. నిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ సర్జన్ సార్ ఏం చేసినట్టే మిస్టా డయాగ్నోసిస్ అని మన హైదరాబాద్లో ఉంటుంది. అది హార్ట్కి సంబంధించిన క్యాడియాటిక్ ఎంఆర్ఐ చేస్తారు. అక్కడ అది చేయించాను. అది చేయిస్తే దాంట్లో 27% హార్ట్ పంపింగ్ చేస్తుంది అనేది అంత తక్కువగా ఉందన్నమాట. చాలా తక్కువ ఉన్నది. అబో 60% ఉండాలన్నారు. అయితే 27% వర్క్ చేస్తున్నారు. అప్పుడు మా ఫ్రెండ్ గుర్తుకొచ్చింది. అరే కోదండరామ్ యశోదలో ఉన్నారు కదా, యశోదకి వెళ్దాం కానీ మా ఫ్రెండ్ త్రూ ఇంకా యశోదకి వెళ్దాం. యశోదకి వెళ్తే ఇంకా సార్ కన్సల్ట్ అయ్యాం. దీన్ని ఏమంటారో దాని పేపర్ మీద రాసామండి. దాన్ని సార్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి జర్మన్లో కూడా మాకు తెలిసిన వాళ్ళు జర్మన్లో కూడా ఉన్నారు. జర్మన్ టెక్నాలజీ కూడా టాప్ ఉంటుంది, కానీ అక్కడ కూడా సీడీ పంపించినాం సార్. అక్కడ పంపిస్తే అక్కడ నుంచి కూడా మెసేజ్ అదే వచ్చింది, మీరు బైపాసే చేసుకోండి, కొంచెం క్రిటికల్ ఉంటుంది, రిస్క్ అయినా ఇక బైపాసే చేసుకోవడం, దీనికి అంతా వేరే మార్గం ఏం లేదన్నారు. ఇక దేవుడి మీద నమ్మకం, సార్ మీద నమ్మకం పెట్టుకొని ఆపరేషన్కి వెళ్ళడం సక్సెస్ అయ్యాం. ఇక అందుకని మా అమ్మ నాకు ఒకసారి జన్మని ఇచ్చింది, సార్ నాకు రెండోసారి పునర్జన్మ ఇచ్చింది. ఆ దేవుని వల్ల సంతోషము. సార్ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో బేసిక్గా మనం బైపాస్ చేసినటువంటి చేయాల్సిన రక్తనాళాల్లో ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయా, మల్టీ బ్లాక్స్ ఉన్నాయంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఎల్వి డిస్ఫంక్షన్ అంటారు, అదే పంపింగ్. హార్ట్ పంపింగ్ యూజువల్గా అబోవ్ 60% ఉంటుంది. ఈ 60% అనేది ఎంత తగ్గుతా పోయిందనుకోండి అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 30 ఇదైతే 27% ఉంది. సో 27% అంటే నేను చదువుకున్న రోజుల్లో ఆ సర్జరీలు చేసేవాళ్ళం కాదు మేమే. ఎందుకు రిస్క్, తలనొప్పి ఎందుకు, ఏమన్నా అయిపోతే మళ్ళీ వీళ్ళు వచ్చి మా గాలాలు పడుకోవడం ఎన్ని అవసరమా అని చెప్పేసి మేమే వదిలేసేవాళ్ళం. ఆ రోజుల్లో అసలు చేసేవాళ్ళం కాదు. నేను 20 years బ్యాక్ నేను ఎంసీఏ చేసినప్పుడు నిమిషంలో. ఇప్పుడు రాగానే టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నాం ఇప్పుడు. సో దానివల్ల అది ఒకటి. సో ఎల్వి డిస్ఫంక్షన్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్. అది ఎంత తక్కువగా ఉంటే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది, చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఆపరేషన్. దాని తర్వాత మూడోది షుగరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. షుగర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఇన్ఫెక్షన్స్ అన్నీ రావడము, దాని తర్వాత హార్ట్కి మనం బైపాస్ చేసిన రక్తనాళాల్లో మళ్ళీ వెంటనే బ్లాకులు రావడం అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఇవి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాలుగోది సర్జరీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ప్రతి సర్జరీ నేను ఎంసీఏ చేశాను, నేను కార్డియాక్ సర్జరీలో నేను చేసేస్తాను ఆపరేషన్ అనుకోవడం కూడా అది అందరూ చేయలేరు. ఎందుకంటే ఇది మన ఎవరెస్ట్ పర్వతంలో ఎక్కడము,
చిన్న పర్వ కొండ ఎక్కడ ఎంత తేడా ఉంటుందో అంత ఉంటుంది. గుండె సర్జరీలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎందుకంటే అవి ఉండేది 2 మిల్లీమీటర్ సైజు రక్తనాళాలు ఉంటాయి. ఆ 2 మిల్లీమీటర్ సైజు రక్తనాళాలకి ఇంకొక 2 మిల్లీమీటర్ సైజు రక్తనాళాన్ని మనం కుట్టితే దాంట్లో బ్లడ్ పోవాలి. ఆ కుట్టినప్పుడు ఎడ్జ్ టు ఎడ్జ్ బైట్స్ తీసుకోవడం అనేది ఒకటి. రెండోది ఏ రక్తనాళం బ్లాక్లు ఎంత ఉందనేది చెప్పి మనకు ఒక ఐపాలింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని, అటువంటివి కానీ. సో ఇవన్నీ కూడా అంటే ఎక్స్పీరియన్స్ చాలా మ్యాటర్స్ ఉంది. అందుకని చెప్పి ప్రతి ఒక్క ఇప్పుడు కామినేనో లేదా పేర్లు చెప్పడం బాగుండాలండి. ఏదో ఒక హాస్పిటల్ పోతాము, ఆడ ఎవరున్నారో మీకు తెలియదు, పేషెంట్కి తెలియదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలియదు, ఆయన గురించి పెద్దగా తెలియదు. ఏదో మనం ఆ మంచి ఫేమస్ హాస్పిటల్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఆపరేషన్ మంచిగా జరుగుతుంది అనుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటే వైటల్ ఆర్గాన్స్, హార్ట్, బ్రెయిన్, ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ఆపరేషన్ పోయేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఒక పేరున్నటువంటి హాస్పిటల్, ఆ దాంట్లో ఉన్నటువంటి సర్జన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది కొంచెం ఎంక్వైరీ చేసి పోవడం అనేది పోవాలి. అది మీకు అందరికీ చెప్తున్నాను నేను. అందరికి కూడా ఎవరికన్నా మిమ్మల్ని అడిగినా కూడా ఈ సలహా చెప్పొచ్చు, చెప్తూ ఉండండి. ఒకడు అయిపోయిన వాళ్ళ నేను సర్జరీ చేస్తానంటే కాదు. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళకే ఈ సర్జరీలన్నీ చేయగలరు. వాళ్ళకి ఈ డెత్స్ మార్టాలిటీ ఎక్కువ లేకుండా ఎక్కువ మంది సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్ మలక్పేట బ్రాంచ్లో లాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాను అక్కడ. నాకు ఇప్పటి వరకు 24 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇప్పటి వరకు more than 10,500 సర్జరీస్ చేస్తున్నాను. అన్ని రకాల గుండెకు సంబంధించింది సర్జరీలు చేస్తూ ఉంటాను. వాటిల్లో మెయిన్గా బైపాస్ ఆపరేషన్ ఒకటి. అది ఎలా అంటే బీటింగ్ హార్ట్లో చేయొచ్చు, బీటింగ్ హార్ట్ కాకుండా కార్డియో పల్మరీ బైపాస్ మెషిన్ అనేది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా చేయొచ్చు. 2 రకాలైనటువంటి బీటింగ్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీలు అవి. రెండోది ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటే వాల్వ్ ఆపరేషన్స్ కానీ, లోపల 4 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఏ వాల్వ్ పోయినా కూడా వాటిని రిపేర్లు కానీ రీప్లేస్మెంట్ కానీ చేస్తూ ఉంటాను. దాని తర్వాత చిన్నపిల్లల సర్జరీలు కూడా అబౌట్ 10 kgs ఉన్న వాళ్ళు కూడా అందరికీ హోల్స్ కానీ ఎనీ అబ్నార్మల్ కమ్యూనికేషన్స్ ఉన్న అటువంటి సర్జరీలు కూడా అంటే ఏఎస్డి, విఎస్డి, పీడిఏ, టెటాలజీ, ప్యాలో ఇటువంటి సర్జరీలు అన్నీ కూడా చేస్తుంటాను నేను. సో ఇప్పటి వరకు నా సర్జరీల్లో మోర్టాలిటీ అతి తక్కువ అని చెప్పగలను. అది చాలా గర్వంగా చెప్తుంటాను నేను. లెస్ దాన్ 1% ఇది మై మోర్టాలిటీ రేట్. ఎటువంటి కాంప్లికేటెడ్ కేసులైనా టేకప్ చేస్తుంటాను. యూజువల్గా రిజెక్ట్ చేయను. 99.9% ఏ కేసు వచ్చినా కూడా రిజెక్ట్ చేయకుండా చేస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం మోర్టాలిటీ కూడా అదే అంత తక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటాను. ఆ విధంగా మన టెక్నికల్ స్కిల్స్ అనేటివి అక్కడ ఉపయోగిస్తూ ఉంటాను. సో ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టవలసినటువంటి రీజన్ అనేది ఒకటి ఉంది. కాంప్లెక్స్ బైపాస్ ఆపరేషన్ చేసాము ఒక పేషెంట్కి, ఈ మహబూబ్నగర్ ఏరియాకి సంబంధించి ఒక ఆయన ముదావత్ రాజు నాయక్ అని. ఆయన చాలాసార్లు నా దగ్గరకు వచ్చాడు. కొన్ని హాస్పిటల్స్ కూడా తిరిగి ఎక్కడ కూడా బాగా రిస్క్ చెప్పడంతో 2-3 సార్లు నా దగ్గర రావడంతో సరే ఏమన్నా కానీ చేద్దాము, చేసి మంచిగా చేసి పంపిద్దామని ఒక కాన్ఫిడెన్స్ తోటి 2-3 సార్లు బుద్ధనే చెప్పాను ఆయనకి నేను. అయినా కూడా సరే నేను మీరు చేయండి సార్ పర్వాలేదు, మీరు చేస్తారు, మీ మీద నమ్మకంతో వచ్చాను నేను. అవన్నీ ఆల్రెడీ నేను మీ గురించి చాలా విన్నాను అని చెప్పేసి వస్తే 2 సార్లు కూడా నాకు కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లేక ఏమో అని చెప్పేసి పోయి పంపించేశాను. సరే నెక్స్ట్ మంత్ చూద్దాం, ఆ తర్వాత చూద్దాం, ఇంక 15 రోజుల తర్వాత రండి అని చెప్పేసి. సరే ఇంకా ఆయన ఆ విధంగా 4 సార్లు రావడంతో సరే చేద్దామని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్, ఆయనకి కొంచెం రిస్క్లు అవి చెప్పి చేశాను. లక్కీగా నేను ఎక్స్పెక్ట్ చేసిన కాంప్లికేషన్స్లో ఒక్క కాంప్లికేషన్ కూడా రాలేదు. ఆయనకి 4 గ్రాఫ్ట్లు వేసాము బైపాస్ ఆపరేషన్కి. ఎందుకంటే ఆయన రిస్క్ ఆపరేషన్ ఎందుకు చెప్తున్నానంటే హార్ట్ పంపింగ్ చాలా 30%లోనే ఉంది. యూజువల్గా అపో 60% ఉంటుంది, అటువంటిది 30% దాంట్లోనే ఉంది. తర్వాత వైబిలిటీ స్టడీస్ అంటారు. ఈ వైబిలిటీ స్టడీస్ చేస్తే ఎక్కువ ఏరియా అంతా కూడా వైబిలిటీ చాలా తక్కువగా ఉంది. వైబిలిటీ తక్కువగా ఉంటే ఆపరేషన్లో రిస్కులు ఎక్కువగా ఉంటాయి. మూడోది ఈ మనం బైపాస్ చేయాల్సినటువంటి రక్తనాళాలు కూడా బాగా సివియర్లీ డిసీజ్డ్ ఉన్నాయి. ఎందుకంటే డయాబెటిక్. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చేయాలన్నా వద్దా అని చెప్పి మొదట్లో కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నా కూడా ఆయన నా దగ్గరికి 2-3 సార్లు రావడంతో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి చేద్దాము, వాళ్ళు కూడా అంత మంచిగా
ఒప్పుకుంటున్నారు, రిస్క్ అయినా పర్వాలేదు అంటున్నారు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆపరేషన్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన కాంప్లికేషన్లు ఏ ఒక్కటి రాకుండా నార్మల్గా ఏ సర్జరీ అయినా ఏ రిస్క్ లేదు, సర్జరీ పేషెంట్ ఎంత ఈజీగా వెళ్ళిపోతాడో ఇంటికి అంత ఈజీగా వెళ్ళిపోయాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అయింది. కాబట్టి ఏ సర్జరీలు అయినా సరే మనం చేసే కాన్ఫిడెన్స్, మనం బేసిక్గా ఎక్స్పీరియన్స్ కావాలి. గుండె ఆపరేషన్స్లో ఎవరో జూనియర్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఎక్కువగా కాంప్లికేషన్లు వస్తూ ఉంటాయి. నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అటువంటిది, అది గర్వంగా చెప్పగలను నేను దాని గురించి. కాబట్టి ఏ బైపాస్ ఆపరేషన్ అయినా ఎటువంటి కాంప్లెక్స్ కేసు అయినా టేకప్ చేస్తాను నేను. 53 సంవత్సరాలండి. మహబూబ్నగర్ ముండారి తండాకు చెందిన వాళ్ళు ఇక్కడ జడ్చర్ల దగ్గర ఉన్నారండి. వస్తున్నారండి 5-10-15 మినిట్స్లో. మీకు మళ్ళీ వేరే ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్పిన సమయానికి స్టార్ట్ చేయాలి కాబట్టి చేసాం సార్. దాని వివరాలన్నీ దీంట్లో మెన్షన్ చేశాము. మీరు ఇలాంటి కేసులు కొంచెం ముందుకు తీసుకెళ్తే పేషెంట్స్ ముందుకు వస్తే తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆల్మోస్ట్ 24 సంవత్సరాల నుంచే డాక్టర్గా చేస్తున్నారు. ఆ డాక్టర్గా చెప్పినట్టుగా 10,000 సర్జరీస్ దాటాయండి. ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 500 సర్జరీస్ వరకు జరిగాయండి 3 సంవత్సరాల్లో. సో దానికి ఉన్న రిక్వైర్మెంట్ అట్లాంటిదండి. అంటే గుండె పంపింగ్ తగ్గడం వల్ల వాళ్ళకి సర్జరీ చేయించుకోవడానికి కొంతమంది ముందుకు వస్తుంటారు. కానీ ఇలాంటి 40-50 సంవత్సరాల పేషెంట్ ఎవరైతే ఉంటారో అండర్లైన్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టిపికల్ సర్జరీ కాబట్టి ఇంత దూరం వచ్చామండి. చాలా సాధారణంగా మీరు చూస్తుంటారు గుండెకి సంబంధించి. మన దగ్గర ఇప్పుడు లంగ్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా వస్తుందండి. సో వీఆర్ ఇన్ టు దట్. మేబీ ఇంకొక 6 నెలల లోపల మీకు అలాంటి సమాచారం కూడా నేను ఇవ్వగలుగుతానండి. థ్యాంక్ యూ అండి. సరే, ఇది కూడా మొదలు పెట్టబోతున్నాం. కొంచెం రిస్క్తో కూడుకున్నది అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రోబో మీద స్టార్ట్ చేద్దామని చెప్పేసి రోబో కొత్తగా వచ్చింది, ఇన్స్టలేషన్ అయిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ ఆల్సో. వాళ్ళు కూడా ఇంకొక మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్లో రోబోటిక్ సర్జరీస్ కూడా అప్రోచ్ వస్తున్నాయండి. వాళ్ళకు ఉన్న ఇన్సూరెన్స్ బట్టి ఉంటుంది. ముదావత్ రాజు నాయక్ గారు, మీరు వెల్కమ్ అండి. చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడ చూసినందుకు. సో దీనికి సంబంధించినంత వరకు మీరు మీ ఎక్స్పీరియన్స్